ఇది తగ్గాల. ఎంపీలు ఇద్దరు ఉంటే ఒక రెడ్డి, మరి ఎంత అన్యాయం అండి ఇది మనం క్వశ్చన్ చేయాల్సిందే కదా, ఇది గమనంలోకి రావాల్సిందే కదా. ఈ ప్రభుత్వాలు మనవి కాదు కదా, ఇది మనకు తెలియాలి కదా. అందుకని చెప్పి మీరెంతో మీకంతే. ఇంతవరకు మనకి కాన్స్టిట్యూషన్ నినాదం ఏంటంటే మేమెంతో మాకంతన్నాం. అది ఎదురుదాడి మొదలు పెట్టాలా, ఆ ఎదురుదాడి కూడా వేడి నుంచే నేర్చుకోవాలా. మీరెంతో మీకంతే, మీరు ఎంతమంది ఎందుకు కంటెక్ట్ చేస్తున్నారు మీరు అనేదాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇక అది మీకు సెకండ్ పార్ట్ ఆఫ్ ది రన్నింగ్ మ్యాటర్ లాగా ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇది కనుక చదివిన తర్వాత 176 తూర్పు కాపులు 80 మంది అయ్యారు, 110 మంది కావాలా. బోయలు ఉన్నారా ఇక్కడ? బోయలు ఉంటే ఎంతమంది అయ్యారు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు? 17. ఎంతమంది కావాలా? 91 మంది బోయలు. దీన్ని పట్టుకోవాలా, ఈ సబ్జెక్ట్ పట్టుకోవాలా, పట్టుకుని క్వశ్చన్ చేయాలా. నువ్వేందయ్యా ఇక్కడ రెడ్డి, మా బావ పోయే ఇక్కడ నిలబడాలా అని చెప్పాలా. రెడ్డి నువ్వు వెళ్ళిపో, చేసావు ఎన్నాడు చేస్తావు, మా రాకి మేము వెళ్ళుకుంటాం. మేము వెళ్ళుకుంటే మాకు కావాల్సిన పథకాలను మేము ఇచ్చుకుంటాం. నీ 6 గ్యారెంటీలు అక్కర్లా, 3 గ్యారెంటీలు అక్కర్లా, నీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ మాకు అక్కర్లా. మాదేదో మేము చూసుకుంటాం. మాకు తెలుసు మేము ఇల్లు ఎక్కడ నడుపుకుంటామో ఈ రాజ్యాన్ని కూడా అలాగే నడుపుకుంటామని చెప్పాలి. గౌరవ ఎంతమంది అయ్యారు ఎమ్మెల్యేలు? 50 మంది అయ్యారు. ఎంతమంది కావాలా? మత్స్యకారులు ఎంతమంది అయ్యారు? 25. ఎంతమంది కావాలా? ఇట్లా మీకు వివిధ కులాలు ఇచ్చాం చూడండి. ఇక్కడ కురుబా ఎంతమంది అయ్యారు? 16. ఎంతమంది కావాలా? జనరల్ గా కురుబా అయ్యారు, వాళ్ళు అయ్యారు, ఆయన మంత్రి అయ్యాడు, మన బీసీలకి ఏం లేదనుకుంటారు. ఈ ముక్తిదే. రెడ్డి మంత్రి అయినందుకు బాధపడండి, కురుబ మంత్రి అయినందుకు బాధపడకండి, బోయ మంత్రి అయినందుకు బాధపడకండి, రెడ్డి మంత్రి అయినందుకు బాధపడండి, యాదవ్ మంత్రి అయినందుకు బాధపడకండి, రెడ్డి మంత్రి అయినందుకు బాధపడండి. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. తర్వాత పేజ్ నెంబర్ 7. పేజ్ నెంబర్ 7 జనరల్ గా రాష్ట్రంలో యాదవుల మీద, గౌడ్ల మీద, బీసీలకి ఒక రకమైన జలసీ ఉంటుంది. అంటే కరెక్టా కదా? కరెక్టే కదా. ఇక్కడ చూడండి, ఆ విషయం ఏంటో తెలుస్తుంది. రెడ్లు 4.82% ఉంటే 658 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మరి యాదవులు ఎంతమంది ఉన్నారంటే రెడ్ల కన్నా ఎక్కువ ఉన్నారా లేదా? ఉన్నారు కదా. ఏంటి ఎవరు గట్టి మాట్లాడలేదు? ఉన్నారు కదా. ఎంతమందిగా అయ్యారు ఎమ్మెల్యేలు? సో మరి ఎవరి ఈ యాదవ సీట్లు కొట్టేసింది ఎవరు? రెడ్లు. అట్లనే కమ్మలు ఎంతమంది అయ్యారు ఎమ్మెల్యేలు? కానీ గౌడ్లు సెట్టిపల్లితో కలిపితే వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు. బట్ ఎంతమంది అయ్యారు? ఇది తెలుసుకోవాలా. మిగిలిన బీసీలు యాదవుల్ని, గౌడ్ని చూసి కాదు మనం కంగారు పడద్దు, పద్మశాలిని చూసి కంగారు పడద్దు. అయ్యో వాళ్ళు అయిపోతున్నారు మనం కావట్లేదు. పక్కింటోడి మీద వద్దు, ఆ ఎదురుగా ఉన్న మేడవాడిని టార్గెట్ చేయండి, పక్క గుడిసోడికి టార్గెట్ చేస్తే ఏమైతుంది? మన ఆలోచన ఈ తోడికోడల తగాదా అలాగే ఉంది. బీసీ తగాదా, తోడికోడలు తగాదా. తర్వాత ఇక్కడ డాక్టర్ హరి గారు అట్లానే కంట్రోల్ చేశారు, కానీ గుంటూరులో మళ్ళీ ఇక్కడ కూడా కంట్రోల్ చేశారు. తర్వాత ఎందుకంటే ఈ సబ్జెక్టు చెప్పాల్సిన అవసరం ఉందండి. మనం ఎంత మాట్లాడుకున్నా అంబేద్కర్ గురించి అందరం మాట్లాడుకుంటున్నాం, కాశీరామ్ గురించి మాట్లాడుకుంటున్నాం, పై మాట్లాడతాం, లోకల్ విషయం అసలు మాట్లాడము. లోకల్ విషయం మాట్లాడుకోండి, ఎందుకంటే ఎన్నాళ్ళు ఇంకా పై మాట్లాడుకుంటాం. కమ్ టు ది యాక్చువల్ బ్రాస్ టాక్స్. ఇక్కడ జరుగుతుంది గ్రౌండ్ లో జరగాల. మనం రాజకీయంగా మన శత్రువులు ఎవరనేది మనకు తెలియాలి. బీజేపీ కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్, బాబు జగన్ ఏంటిది చెప్పండి. అసలు పార్టీలు మన శత్రువులుగా, కులాలు మన శత్రువులు కాదని ఎవరంటారు చెప్పండి నాకు. ఈ దేశమే కుల దేశం. ఈ దేశంలో ఉన్నదే కులనిజం, కమ్యూనిజం కాదు ఇక్కడ, సోషలిజం కాదు ఉంది ఇక్కడ, ఏది లేదు ఇక్కడ. ఇక్కడ ఉన్నదల్లా కులనిజమే, క్యాస్టిజమే, క్యాస్ట్ డామినెన్స్. ఈ క్యాస్ట్ డామినెన్స్ నుంచి మాట్లాడాలంటే ఇక్కడ ఉన్న రాజ్యాలు
నాకు చెప్పండి. రాజ్యాన్ని రోజు రోజుకి తూట్లు పడుస్తున్నారు కదా ఈ పాలక వర్గాలు, పాలక కులాలు. మరి దాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాల్సింది? అందుకని చెప్పి మీకు క్షేత్ర స్థాయిలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. పేజ్ నెంబర్ 4 చూడండి. బ్రాహ్మణులు ఈ స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారో చూడండి. 1952లో 13 అయ్యి, తర్వాత 16, 14, 8 వరుసగా తగ్గుకుంటూ వచ్చారు. ఇప్పుడు 1, 2 సున్నాలు కూడా ఉన్నాయి. బ్రాహ్మణులు ఎలక్ట్ కానీ క్షత్రియులు సరే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. క్షత్రియులు ఒక చోట ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, డబ్బులు కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వైశ్యులు దాదాపు అదే మాదిరి 1, 2 ఏదో తప్పు పడి ముద్ర రాక్షసు ఉంది, వైశ్యాయుడు అని ఉంది. మరి వైశ్య ఏమన్నా అనుకుంటారేమో, అది క్షమించమని చెప్తూ ఇప్పుడు 1, 2 ఎమ్మెల్యేలు వాళ్ళు అట్లా నడిపిస్తున్నారు. అంటే నేనేమంటానంటే రాజకీయంగా కొన్ని కులాలు అంతరించిపోతా ఉంటాయి. మన కులాలు ఏంటంటే రాజకీయంగా ఇంకా పైకే రావాలి, వాళ్ళు పైకి వచ్చి కిందకి దిగారు. అంటే ఈ ప్రజాస్వామ్యంలో 2, 3 కులాల డామినేషన్ పెరిగితే బలమైన కులం కూడా ఎలా అయితే తగ్గిపోయింది, బలహీనపడిందో రాజకీయంగా, మనకి ఇంకా అసలు బలమే రాలేదు. కాబట్టి మనం దీన్ని గమనించి మన ఓట్లని మన ఒక పార్టీ ఒక సిద్ధాంతంతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రేపు వచ్చే స్థానిక సంస్థల్లో ఏవైతే మనకు ఐటమ్స్ ఇక్కడ ఇచ్చారో ఈ కులగణన అనేది చేసే విధంగా మనం ఉద్యమించాలి. మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో 34% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పిందో అది అమలు పరిచే విధంగా 34% తక్కువే, కానీ ఇచ్చిన హామీలు వాళ్ళు అమలుపడతారు కదా. మేము 52%కి 52% డిమాండ్ చేస్తున్నాం, కానీ ఏది దాని గురించి ఇంతవరకు ఉలుకు పలుకు లేదు ఈ పార్టీ దగ్గర నుంచి. అంటే మర్చిపోతున్నారు. ఒక నల్ల మందు తెలుసు కదా, డ్రగ్లాగా ఒక మత్తులో పడేస్తున్నారు. ఆ మత్తు ఏంటంటే రాజకీయ మత్తు ఏంటంటే ఏదో ఒక మన తిరుపతి లడ్డూ సమస్యలో, లేకపోతే లిక్కర్ కేసులో, లేకపోతే జగన్ మీద బాబు మీద జగన్ వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో విపరీతంగా మరి ఈ ప్రోపగాండా చేస్తూ మనల్ని, మన మనుషుల్ని, మన యొక్క ఆలోచనల్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఈ పక్కదారి పట్టకుండా మనం ఈరోజు ఏదైతే బ్యాంక్స్ ఆఫ్ సంకల్పించిందో ఇదే పద్ధతిలో మనం ఆలోచించుకుంటూ మనం అందరం ఖచ్చితంగా ఈ కులగణన అయ్యేట్టుగా చూడాలా. జనాభా దామాషా పద్ధతిలో మనం రిజర్వేషన్ సాధించాలా. స్థానిక సంస్థల నుంచే ఈ మార్పు మొదలైతే ఎమ్మెల్యే సీట్లు కూడా మనయే, అప్పుడే రాజ్యాధికారం మనకు వస్తుంది. ఆ దృష్టిలో మనం ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సార్ మీరు ఒక చెప్తారు ప్లీజ్. రాజకీయము ఇంతవరకు మనం విడదీస్తూ వస్తుంది. మనకు కావాల్సింది మనం కోల్పోయిన వనరులు, మన భూములు కబ్జా పట్టేది, మన సంపద దోచుకున్నారు. దీని గురించి మనం మాట్లాడాలి. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ నాయకత్వంలో మరి రాజకీయం మరి బహన్ మాయావతి గారు ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు ఉండే పరిస్థితి ఏంటి? ఏం జరిగింది? ఓబీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కానీ ఉత్తరప్రదేశ్లో మరి రాజకీయ పరిష్కారం చేసిందా? ఈ దేశంలో వనరుల కోసం యుద్ధం జరగాలి. మనం కోల్పోయిన సంపదను సాధించుకోవాలి. ఈ సంపదలో మన వాటా కోసం మనం ఉద్యమించాలి, యుద్ధం చేయాలి, వీధి పోరాటం